ఇప్పుడు మనం డిస్కస్ చేసేది చాలా 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 ముఖ్యమైన విషయం. దానికి కారణం ఏంది? ఇప్పుడు జోగి కింద కుక్కలు అటాక్ చేస్తే స్టార్ట్ అయ్యే ఉంటుంది, అది అక్కడ పడుంది. ఇప్పుడు నువ్వు అడిగింది ఏంది? నీకు బాధ ఏదో, నాకు బాధ ఏది, క్లియర్ స్టాండ్ తీసుకుంటున్నా. నేను వెళ్ళి చూడలేకపోతున్నాను దాన్ని. అరే రా, విషయం నువ్వు చూడకపో, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేన్ని బాధగా కన్వర్ట్ చేసుకో. రెండు చేసుకోవద్దు మనిషి. దేన్ని చింతగా మార్చకు, దేన్ని బాధగా మార్చకు. ఇది ఎగ్జిస్టెన్స్లో లేని డైమెన్షన్. ఇది ఓన్లీ హ్యూమన్కి సంబంధించిన ఒక ప్రిడికమెంట్. ఇంకా చెప్పాలంటే ఒక అర్థం పడతం లేని వింత జబ్బు ఇది. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరో జ్వరం వచ్చి పడున్నారు. ఏం చేస్తే ఆ జ్వరం నుంచి బయటకు వస్తాడు అనేది నీ సబ్జెక్ట్ అవ్వాలి. కానీ నువ్వు బాధపడ్డావు అనుకో, బాధపడడం వల్ల నీకు మనస్తాపం కలిగి నువ్వు భోజనం మానేశావు. ఇప్పుడు నీకు లోబిపోయి అడ్డం పడ్డావు. ఇప్పుడు మీరిద్దరికి ఎవరు చేస్తారు? అందుకని బాధపడకూడదు, జీవితంలో బాధపడకూడదు. ఎట్లా చెప్పాలి మనసుకి? అసలు అందులో మనసుకు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. గాయమైతే ఆ వ్యక్తి నొప్పిని అనుభవిస్తుంటే దానికి మందు వేయడం నీ డ్యూటీ. ఆ కర్తవ్యాన్ని నిర్వహించు అంతవరకు. వీలైతే నీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ తోటి అతనికి ఎన్లైటన్మెంట్. ఇప్పుడు నీకైనా గాయము శరీరాన్ని, దాన్ని మనసు గాయంగా మార్చుకో. నాకే ఇట్లా ఎందుకు అయింది అనుకో, శరీరం ఉన్నప్పుడు ఖచ్చితంగా గాయం. ఈ అవగాహన ఇచ్చామనుకో, అతను బాధ నుంచి బయటకు వస్తాడు. సో చాలామందికి చిన్న తేడా తెలియదు. నొప్పి శరీరం అనేది, బాధ మనసుది. సో ఎవరైనా చచ్చిపోతే బాధ అవుతుంది ఏమో, మరి హఠాత్తుగా ఒక వ్యక్తి మరణిస్తే ఒక క్షణం చివుక్కు మరణమో, లేకపోతే అతని శరీరం హఠాత్తుగా డిసప్పేర్ అయింది కాబట్టి మన మైండ్కి ఒక వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. ఆ వ్యాక్యూమ్ కోసం ఒక్కోసారి కన్నీళ్ళు వస్తాయి. అంతవరకు ఓకే. ఎగ్జిస్టెన్స్లో కూడా ఏదన్నా ప్రాణి కనబడకపోతే సాటి ప్రాణులు కాసే పరుస్తాయి, గెంతులేస్తాయి. అంతవరకు ఎగ్జిస్టెన్షియల్ అది. కానీ తలుచుకొని బాధపడ్డం ఉండదు. అందుకని ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. లైఫ్ లెసన్ ఇది. ఏం జరిగినా నేను సర్వీస్ చేస్తాను. అంతెందుకు, ఇప్పుడు మా అమ్మ ఉంటే బాగుండేది. మన చికెన్ గునియా వచ్చినప్పుడు హఠాత్తుగా మా అమ్మకి మా అన్నకు ఒకటిసారి వచ్చింది. అసలు అందరూ అనుకున్నారు అంటే ఇప్పటిలాగా అసలు నా దగ్గర ఆర్థిక సమృద్ధి కూడా లేదు, కానీ అనంతమైన ఓపిక ఉన్నది. నేను చక్కగా పుస్తకాలు చదువుకుంటూ, మట్టితో బొమ్మలు చేసుకుంటూ, చాలా మౌనంగా ఏకాంతంగా ఉన్న పీరియడ్ అది. ఎవరైనా సేవ చేయొచ్చు, వీడు తప్ప అనుకున్నారు. అదంతా వాళ్ళ ధారణ. ఐఎమ్ వెరీ సిన్సియర్. నేను చేస్తే సిన్సియర్గా చేస్తాను, చేయకపోతే సిన్సియర్గా చేయనని చెప్తాను. నాకు బాధ్యత ఉంది, కర్తవ్యం ఉంది, ఎమోషన్ లేదు. ఆ తర్వాత మా బ్రదరు, మా మదర్ ఒకటే హాస్పిటల్లో జాయిన్ చేస్తే దాదాపు 15 రోజులు, నాకు గుర్తులేదు, 8 నుంచి 15 రోజుల వరకు నా హాస్పిటల్ కారిడార్లోనే ఉన్నాను. ఎమోషన్లెస్గా పూర్తి సర్వీస్ చేసిన, అంటే స్నానం చేయించడంతో సహా. మా బ్రదర్ అన్న మాట ఏంటంటే, ఐ ఫీల్ లైక్ టచింగ్ యువర్ ఫీట్ అన్నాడు. నేను అన్నా, అది కూడా అవసరం లేదు. జస్ట్ అంగీకరణ. శరీర ధర్మం ఉంది అంటే, శరీరం ఉందంటేనే రోగం ఉందని. ఖచ్చితంగా అది మరణిస్తుంది. కానీ మనసు పూర్తి ఆరోగ్యంగా బతికే అవకాశం. మనసును అనారోగ్యం పాలు చేయదు. బికాస్ సో ఇప్పుడు దీనికి ఏమైనా, నాకు కూడా ఏమైనా నేను బాధపడను. అంటే ఎంత బ్రూటల్ రియాలిటీ అంటే ఇది. నాకేమన్నైనా ఐ షుడ్ సీ, దానికి ఏం చేస్తే తగ్గుతుంది, నువ్వు చర్చ దానికోసం ఉండాలి. నేను మొట్టమొదటిసారి నాకు ఎరకెట్లా కలిగింది, మా డాలి కుక్కలు గరిస్తే ఏడింది, దాని నడుమును పడిపోయింది. దాన్ని నేనే చేతులతో తీసుకొచ్చి పడుకోబెట్టాను, నేను మా అన్న అక్క అందరూ. కంప్లీట్లీ కొలాప్స్ అన్నట్టు. నిజానికి అదే మనిషికి అయితే అసలు ఊరంతా వచ్చేస్తుంది, అంత పెద్ద గాయమైందని. అందరూ దానికి సింపతి. అప్పటికే నేను ఈ చిన్న అవగాహనలో ఉన్నా, జరిగేది ఎలాగో జరుగుతుంది, దాన్ని ఎంతవరకు నేను చేయాలని అంతవరకు చేస్తాను. బట్ నేను గమనిస్తున్న డైమెన్షన్ వేరు. అది ఎట్లే పడుకుంది అది. నేను దానికి డాలి అన్నా. అది ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే ఏ విధంగా స్పందిస్తుందో, అగో ఎగ్జాక్ట్లీ అట్లే స్పందించి.
అంటే ఇంచు బాధ కూడా లేదు కదా. దానికి బాధ లేదు. అందుకే చెప్తున్నా, ఏ జంతువు తనకెందుకు ఇట్లయిందని బాధపడదు. దే జస్ట్ సకమ్ టు ద సిచ్యువేషన్ అండ్ దే కీప్ దేర్ మైండ్ మమ్ అండ్ సైలెంట్. అక్కడి నుంచి రిక్రిపరేషన్ జరుగుతుంది. అక్కడి నుంచి అవి మెల్లగా డివామ్ అయ్యి మెల్లగా తను తాను సరి చేసుకునే ప్రక్రియలో తను తాను ప్రకృతికి అప్పగించుకుంటాడు. బాడీ వణుకుతే వణుకుతుంది, జొల్లు గారితే కాలుతుంది, ఆ తర్వాత 10 అవర్స్కి యాక్టివ్ పోయి తింటుంది. మనిషి ఒక్కడే దుర్మార్గుడు, మూర్ఖుడు, మహా అజ్ఞాని, స్టూపిడెస్ట్ పర్సన్ లేదా స్టూపిడెస్ట్ బీయింగ్ ఎవడంటే మనిషే. ప్రతి పనికిదానికి బాధపడతారయ్యా. మనం అసలు నొప్పిని కేర్ చేయము, బాధలోకి వెళ్ళిపోతాం ఇమ్మీడియట్గా. నొప్పి ఒక వరప్రసాదం, వరదాయిని. పెయిన్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఒకవేళ భూమి మీద పెయిన్ లేకపోయి ఉంటే చాలా విక్షిప్తత చూసి ఉండేవాళ్ళం. అంటే మనం చాలా జోంబీస్ని చూసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి నడుచుకుంటూ పోతుంది, ఎవరో అందరినీ ముక్కు బాగుండదంటే వెంబడి రాయల్సుకుని కొట్టేసుకుంటుంది పెయిన్ లేకపోతే. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కొత్త గెటప్ అంటే జుట్టు మార్చాల్సిందే, పొట్ట మార్చరు, తొడలు మార్చరు, అది ఫిక్స్ అయిపోయింది. దాంట్లో ఈయన కూడా మార్చడానికి లేదు. ఎవరో కమల్ హాసన్, అమెరికన్ లాంటి వాళ్ళు కొంచెం డైట్ గిట్ తీసి బక్కగా అయ్యి కొంత ట్రాన్స్ఫర్మ్ అయ్యి రియల్గా వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకున్నారు. కానీ అందుకని ఇది ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకో. మీ పిల్లలకు జ్వరం వచ్చింది, సేవ చేయి. వాళ్ళకి వీలైతే ఈ అవగాహనని, అరే బాధపడొద్దు, అరే నువ్వు చెప్పు, నువ్వే బాధపడ్డావు అనుకో, నువ్వే సఫర్ అయినావు అనుకో, వాళ్ళు బాగానే ఉన్నారు. నేను నిద్రపోలేను. అదే అంటున్నా, హాయిగా పడుకో, చక్కగా ఎవ్రీ 1 అవర్కి అలారం పెట్టుకొని చక్కగా సర్వీస్ చేయి, ఓ మంచి పాట పెట్టు. ఆ టైంలో వాళ్ళు కాస్త ఆ శరీర ధర్మం వాళ్ళకి నొప్పి ఉండటం వల్ల కొంచెం కోపడ్డా విసుక్కున్నా ఇది సహజం అని తెలుసుకో. నా అసలు గ్రేట్ సర్వీస్, అసలు ఎమోషన్లెస్గా సర్వీస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే డాక్టర్కి ఉద్యోగ ధర్మం ప్రకారం ఒక మానసిక స్థితిని చూసావా, అది జనరల్గా ఉండాలంట. నేను ఎంత పెద్ద సమస్య వచ్చినా ఏమైందమ్మా, ఏమిటమ్మా అక్కడ పడుకోబెట్టడమ్మా అంటాడు తప్ప అయ్యో అన్నాడు కదా. అట్లా అది ఉద్యోగ ధర్మం కాబట్టి అట్లా ఉంటున్నాడు. నిజంగా అట్లా ఉండాలంటుంది. సో ఇప్పుడు ఇదేంది, పూర్తి సాక్షి భావన వైపే తీసుకెళ్తుంది. సో బాధ అన్నది నాన్ ఎగ్జిస్టెన్షియల్. ఇప్పుడు నేను ఇంత ట్రై చేసినా బాధపడికి రాదు అంటే నా వల్ల కాదు. అంటే ఏది రాని ఏది పోని అది గుర్తిస్తున్నాను. ఒకవేళ అవకాశం ఉంటే సవరిస్తున్నాను. నాకు సాధ్యం కాకపోతే సాధ్యం కాదని చెప్తున్నాను. ఎవరికైనా సాధ్యమైతే వాళ్ళకి అప్పగిస్తున్నాను. ఇందులో బాధ ఎక్కడ వచ్చింది అనేది కాంటెక్స్ట్. ఇప్పుడు వీడికే జ్వరం వచ్చింది, కారు ఉంది, రాపోదాం మంచి పాట పెట్టు. ఈ అవగాహన వచ్చిందనుకో, నువ్వు మరణిస్తూ కూడా చక్కగా పాట పాడుతూ మరణించవచ్చు. బికాజ్ మైండ్ ఈజ్ ఫ్రీ. కొంచెం ఇలా ఉంటుంది, నొప్పి ఉంది, అబ్బా బాబా బాబా ఇంకా ఏంటి విశేషాలు అని మాట్లాడచ్చు. బాధ ఉందనుకో, నీ మొత్తం కుంగదేశ శరీరాన్ని నువ్వు మెల్లగా దిగులు పడతావు. దిగులు పడతావు ఖచ్చితంగా. దిగులు పడి మన జీవితం కొలాప్స్ అయిపోతుంది. అందుకని ఇది ఒక లెక్చరో లేకపోతే డిస్కోర్స్ ప్రవచనాలు నెవర్ 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 కన్వర్ట్ ఎనీథింగ్ ఇన్ టు సారో. అది నా దృష్టిలో చాలా మిస్టేక్. అది అంటే మనకు చిన్నప్పటి నుంచి చెప్పలేదు, సింపతి చూపించారు. అసలు సింపతి చూపు. ఎవరికి ఒంట్లో బాగాలేకపోయినా ఫస్ట్ వి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ లైక్ ఎనీథింగ్. అలా అలవాటు అయిపోతుంది ఇంట్లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, అది ఓకే, ప్రికాషనరీ వేర్. నేను అంటున్నా, డాక్టర్ గారు చెప్పారు మినిమం 10 feet గ్యాప్ ఉండాలి, కట్టుతో ఇవ్వాలి అంటే నేను కట్టుతో ఇస్తా, నో ప్రాబ్లం. నేను అంటే నేను బాధపడను అంటున్నాను. ఒక వ్యక్తి సిచ్యువేషన్ చూసి బాధపడితే అతని మరణానికి మనమే ద్వారం ఓపెన్ చేస్తున్నాం. అతను కూడా హోప్ కోల్పోతాడు. ఇది ఎట్టుందంటే, ఆయన బాధపడ్డాడని నువ్వు బాధపడి, బాధపడ్డాడు ఆయన బాధపడి, ఒకరినొకరు చూసుకొని బాధపడి పట్టుకునేది ఇద్దరు చచ్చిపోతారు లాస్ట్. నువ్వు ఎంత స్థిరంగా ఉండాలంటే, సత్యం చెప్పు, శరీరానికి వచ్చిందిరా నొప్పి, దాన్ని మనసుకు ఎందుకు తీసుకుంటున్నావు బేట? వివేకానంద జీవిత చరిత్రలో చదివే నేను. ఎగ్జామ్ ఉంది, ముందు రోజు తేలు కుట్టిందట. ఫ్రెండ్స్ అంతా పరిగెత్తుకుని వెళ్ళారు. అరే తేలు కుట్టింది, మరి ఎగ్జామ్ రాస్తాడో లేదు. వెళ్ళేసరికి దాన్ని కట్టుకున్నాడు, చదువుకుంటున్నాడు. అరే తేలు కుట్టింది రాసుకుంటున్నావు అంటే, చేతికి కాదు కదా కుట్టింది అన్న, కాలుకి కదా. మా గురువు గారు అశోక్ గురుజాల గారు, ఇక్కడి నుంచి ఆయన ఇన్సైట్కి, అంటే అమేజింగ్ మ్యాన్ ఆయన. నేను వైలిన్ నేర్చుకుంటున్న పీరియడ్లో ఒక 1 or 2 months వాస్ సమ్హౌ వాస్ నాట్ వెల్, చాలా సఫర్ అయ్యాడు ఆయన.
అంత సఫరింగ్ అయితే వచ్చి ఇట్లా కూర్చున్నాడు. పిల్లలందరూ కాళ్ళు మొక్కుతున్నారు, ఏం పాడని చెప్తున్నారు ఆ గోపి, అట్లున్నాడు. కంప్లీట్లీ డౌన్, శరీర ధర్మం. అప్పుడు ఎవరో అన్నారు, ఆయన ఎవ్రీడే క్లాస్కి వచ్చాడు. ఆయన ఒకవేళ చెప్తుంటే తను కూడా పాడేవాడు. ఎవరన్నా డౌట్ అడిగితే అంతలో కూడా నీరా వైలిని కొట్టి పాప మరిగా గరిసా నిసా గరిసా అమ్మా అనేవాడు. నేను ఒక్కడే స్పందన లేకుండా, మిగతా అందరూ అయ్యో. ఒక ఆవిడ, పెద్ద ఆవిడ అననే అనేసింది, సార్ ఎందుకు సార్ అనవసరంగా వచ్చారు, ఇంటికి రెస్ట్ తీసుకోవచ్చు కదా. అంటే ఇంట్లో ఉన్న నా శరీరం ఇలాగే ఉంటుంది కదమ్మా, అంటే ఎక్కడున్నా నేను ఇలాగే ఉంటాను కదా, ఇల్లు ఏం మారుస్తుంది నా స్థితిని. రెండోది, ఇక్కడికి వస్తే సంగీతం ఉంటుంది, మీ చక్కటి మొహాలు ఉంటాయి, ఎవరో వస్తారు మాట్లాడతారు. సో శరీరం పనిచేస్తుంది, ట్యాబ్లెట్ వేసాను, తన పని తాను చేసుకుంటుంది. నా పని నా మనసు పని ఇది వైల సంగీతం. ఇంకా ఒక విషయం, నేను ఇంట్లో ఉంటే చచ్చిపోతాను, ఇక్కడ వస్తే సంగీతం నన్ను బతికిస్తుంది. అందుకని మీరు ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు జ్వరం వస్తే పని ఆపకండి. పని ఎవడు ఆపుతాడు? దిగులు పట్టుకున్న వాడే పని ఆపేస్తాడు. దిగులు ఏం చేస్తుంది? మొత్తం బాడీని ఫ్రీ చేస్తుంది, అది కదలనియదు, కూర్చోబెడుతుంది. ఇంకా గుర్తించు, కొంచెం మెల్లగా చేస్తాను, బట్ జ్వరందే చూసుకుంటాను. ఓకే రైట్. నాకు తెలిసిన పేర్లు చెప్పను. అసలు ఇట్లా ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ గారు ఎంతవరకు మన బాడీని కదిలించుకోవచ్చండి, ఇది కదిలియొచ్చా? ఓకే 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 సరే ఒకసారి చూడండి, ఇది ఓకే కదండి, లేదా మేడం ఓకే పర్వాలేదు, ఇప్పుడు నాకేం నొప్పి లేదండి, అలాగే ఓకే రైట్ రైట్. అట్లా ఆర్టికల్స్ రాసిన వ్యక్తి ఉన్నాడు పేపర్లో. అట్లా ఐఏఎస్కి క్లాస్ చెప్పిన వ్యక్తి ఉన్నాడు. ఆ స్థితిలో ఇటుపక్కంతా పచ్చి పుండు, కానీ బాధపడితే తగ్గదు కదా. దే రియలైజ్డ్ ఇట్. అది ఎలాగూ తగ్గుతుంది. మెడిసిన్ వేశారు, యాంటీబయాటిక్ వేశారు, డాక్టర్ గారు ఉన్నారు పక్కనే. తర్వాత ప్రికాషన్స్ అన్నీ పాటిస్తున్నారు. మంచిగా అట్లా దిండు కానుకొని చదివి ఓకేనా, గట్టి మాటలేను, ఓకే రాసుకుని రైట్ ఓకే ఇట్లా నేనున్నాను అక్కడ. నాకు కొంచెం కూడా సర్ప్రైజ్ అవ్వాలి, ఎందుకంటే నేను అక్కడే ఉన్నాను, నేను అట్లే ఉంటున్నాను. అందుకని ఒకవేళ నీకు జ్వరం వచ్చినా నన్ను పిలువు, చక్కగా నేను కన్ను వచ్చి సేవ చేస్తాం. నో సింపతి, నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేను ఇవ్వను. రియల్ ఫ్రెండ్ నేను. నీకు ఏం కావాలో అది చేసేయడమే. పట మంచి పాట పెట్టుకొని సినిమా పెట్టుకుని ఆ టైంలో ఇంకా నీకు సమయం ఉంది, నువ్వు జీవితాన్ని విచారించాలి. ఇంకా విచారణ చేయాల్సింది పోయి విచారణలో పడితే ఎట్లా? అది అబ్సల్యూట్లీ రాంగ్. అది మన చిన్నప్పటి నుంచి చిన్న విషయం చెప్తే ఎంత బాగుండేదో. చెప్పరు దొంగనా కొడుకులు, మనకు పనికిరాని విషయాలు చెప్తారు తప్ప మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు అది. అందుకని ఎవ్వరికి ఏమైనా సేవ చేద్దాం, సింపతి చూపించకూడదు. కన్సర్న్ వరకు ఓకే. ఎవరన్నా ఆ నొప్పిని వాళ్ళు ఇమ్మీడియట్గా మానసికంగా మార్చుకుంటున్నారా? ఎడ్యుకేట్. నో, నొప్పి శరీరాందయ్యా, నువ్వు ఎందుకు దాన్ని ఎక్కడెక్కడో చెప్తున్నావు, వేరే విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? దీన్ని నీ కర్మ ఎందుకు? శరీరానికి ధర్మం, శరీర ధర్మం అది, భలేవాడివే. మనసుకు తీసుకోకు. ఇంకా ఏంటి విశేషాలు? ఈ మధ్య ఏం సినిమా విషయాలు మాట్లాడుకుందాం. మైండ్ ఫ్రీ చేయి. నువ్వే ఎడ్యుకేషన్, నువ్వు ఈ స్థితిలో ఉంటే నువ్వు చెప్పగలవు. అట్లీస్ట్ నేను నా జర్నీలో చాలామందిని ఈ మానసికంగా బాధగా మార్చుకునే వాళ్ళని నేను బయటపడేసిన. అది నా బాధ్యత అనుకొని చేశాను. నాకేమీ రాదు, బట్ ఐ గివెన్ లిటిల్ ఎడ్యుకేషన్. తప్పిది. ఈ ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్సే చెప్పేవాడిని. కూరలో ఉప్పు తక్కువైతే ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు అంటే, అయ్యో ఉప్పు తక్కువ వేసినామ్మా అని బాధపడుతుంది. నువ్వు చేయవలసింది ఉప్పు సరిచేయడం. అట్లనే మీ అబ్బాయి శరీరంలో ఆరోగ్యం తగ్గింది, దాన్ని సరిచేయి. అయ్యో ఎందుకు ఇట్లా అయిపోయా, నీకు నిద్ర పట్టకపోతే, నీకు లో బీపీ వస్తే, ఇప్పుడు వాడు అస్సలు సర్వీస్ చేయలేదు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, కొడుకు, దొంగనా కొడుకు బేసికలీ. అది చెప్పి ముగిస్తా. వాళ్ళ అమ్మకి మస్తు జ్వరం వచ్చింది. ఆడు బయటికి వెళ్తున్నాడు. అమ్మా మధ్యాహ్నం 1 గంటలకు చేస్తావు అంటే, నాకు ఈరోజు జ్వరం వచ్చిందిరా, మరి ఏం చేద్దాం అన్నాడు. నేను బయట తినేస్తాను మమ్మీ అన్నాడు. అనుకుందంట వీడికి పిండం పెట్టా అనుకుంటా మన శక్తి. అంటే అట్లాంటి దొంగ కోకున్నారు అసలు. ఒక రకంగా చూస్తే వాడు బ్రూటల్ రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, వాడికి లేదు ఎమోషన్.
వాడికి ఏం తెలుసు, నాకు ఆకలి అయితే అమ్మ పెట్టినా తింటా, హోటల్ నాకేం ఫరక్ పడదని వాడు ముందు ఫిక్స్ అయ్యిండు. అది తెలుసుకోకుండా ఈమె తొక్కలో వాత్సల్యం, పుత్ర ప్రేమ, బొంగు పోసం ఈమె తప్పు కదా. బ్యాగేజ్ ఫ్రీ. అందుకే నో యువర్ సెల్ఫ్. అరే తల్లిని కూడా చూసుకోవాలి. అరే రామ, చిన్నప్పటి నుంచి వాడికి ఆ యాంగిలే లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా ఈ ఒక సత్యము, మనకి పిల్లలకి సొంత ఇండ్లు, బ్యాంక్ అకౌంట్లు లేవు కాబట్టి మీ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళకు సొంత ఇల్లు ఉండి వాళ్ళకు కొంత అమౌంట్ గవర్నమెంట్ ఇస్తే ఎవ్వరూ ఉండరు. 90% ఆఫ్ ద పీపుల్ మమ్మీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్, వన్స్ ఇన్ విల్ కాల్ యూ, ఓకే షూర్ అట్లా చెప్పి దొబ్బేస్తారు అంతే. దవస్సు అది ఎవరికి ఇష్టం ఉంటుంది పేరెంట్స్ చెప్పేది. అందుకే అన్నీ చదువుకో అని చెప్పకు, ఈ మూల జీవిత సత్యాలను అప్పగిస్తే చాలు తల్లిదండ్రులు. వాడి అరే ఏ స్థితిలో ఉన్నా ఆనందానికి సంబంధం లేదు బేటా అని చెప్పాలి. ఏ స్థితిలో ఉన్నా నిన్ను నువ్వు ఎవరితో పోల్చుకోకు. నువ్వు అవసరమైతే నీ ఉద్యోగ ధర్మం ప్రకారం తక్కువ సంపాదించు, అవసరాలను తగ్గించుకోరా. ఇది మనం సాధన చేయి. ఎక్కువ డబ్బు ఎర్న్ చేయడం ఇర్రెలెవెంట్. తక్కువ వస్తువులతో తక్కువ డబ్బుతో బతకడం సాధన చేయి. తద్వారా జీవన్ముక్తి. ఎక్కడున్నా, ఏ దేశం పోయినా, ఇథియోపియా, కాంబోడియా, తాహితి ఎక్కడ పోయినా బతకచ్చు, పోతుంది. అరే ఎవరిని ద్వేషించొద్దు, ఇది నేర్పించు. కానీ ప్రపంచంలో అందరూ దొంగనా కొడుకులు ఉన్నారు కొందరు. అందుకని బివేర్. నీ ఇన్ఫర్మేషన్ ఎవరికి పడితే వాళ్ళు చెప్పకరా. ఎవరికైతే అర్హత ఉందో అట్లాంటి వాళ్ళని గుర్తుపెట్టి అప్పుడే నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయి. ఇంకా చెప్పవలసింది, ఎవరు వస్తువులు ముట్టుకోవద్దు. అలాగే ఇంట్లో ఉన్నవి కూడా ఊరికే తాకకు. నీ వస్తువులు ఏవో 5-6 వాటిని జాగ్రత్త చూసుకో. నేర్పించవలసింది ఇది. ఎక్కడున్నా ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఎలా బతకాలో ఈ వారం రోజులు ప్రయత్నిద్దాం రా. ఫర్ సపోజ్ ఈ వారం రోజులు మనకు తినడానికి తినలేదు అనుకో, మొత్తం అయిపోయినాయి. అప్పుడు ఏంది, కొంచెం మిల్లెట్స్ అవన్నీ వేసుకొని గంజి కాసుకొని తాగి చూద్దాం రా. ఒక వారం రోజులు టెస్ట్ చేస్తే వాళ్ళకు ఒక లిబరేషన్ వస్తుంది. నెక్స్ట్ నిజంగా ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే దే నో హౌ టు డీల్ థింగ్స్. మనం ఎంతసేపు లగ్జరీని, వీళ్ళు ఎమోషన్ ఫీల్ అవుతారని, మా బాబు ఏడుస్తాడు ఇవ్వకపోతే, కొన్నిసార్లు ఏడవని, అవసరమైతే ఏమన్నా చేయని, స్పష్టంగా సత్యం చెప్పాలి. అసలు ఎమోషన్ అవ్వడం మానేయాలి, స్థిరంగా కూర్చోవాలి. ఒక చిన్న పేపర్ మీద రాసి పెట్టాలి. నువ్వు నిశ్శబ్దమైన తర్వాత నేను నీతో మాట్లాడతాను. ఈ ఒక్క విషయం, నీ వయసు కాదు కాబట్టి నో ఎక్స్క్యూజ్. ఇట్లా ఒక డైలాగులోకి ఎంటర్ తేయాలి. మనం అరిచి, వాళ్ళు బాధపడి, మనం ఒక్కటేది చెప్పగలను. యాజ్ ఎ మదర్గా నువ్వు చిన్న ప్రయోగం చేయి. నీ మాట 2 డైమెన్షన్స్కి వాళ్ళు దర్శించాలి. వీళ్ళతో చిన్న ప్రయోగం, ఎప్పుడైనా ఒక రెడ్ కార్డు పట్టుకొని చెప్పినావంటే అది సీరియస్ మ్యాటర్. ఇది అలవాటు చేయి. మిగతా టైంలో వాళ్ళని మీద జోకులు వేసి నువ్వు ఎక్కి తొక్కొచ్చు. రెడ్ కార్డు పట్టుకున్నావు అనుకో, వాళ్ళు జోకులు వేస్తే మూతి వలగొట్టాలి. వెరీ ఫ్యామిలీకి సంబంధించింది. ఇక్కడ గ్లాసులు ఎవరు పెట్టారు రెడ్ కార్డు పట్టు, నేనే పెట్టాను, అలా పెట్టొద్దు, అయిపోయింది. డిప్లొమాటిక్ ఉండాలి. రెడ్ కార్డు పట్టుకున్నామంటే మనం అపాయింట్మెంట్ తీసుకొని నేర్చుకోవాలి పిల్లలతో. ఎంటూడ్ అవ్వదు మనం. అరే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, నాకైతే ఇప్పుడు టైం ఉంది, లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత నువ్వు వస్తావా జస్ట్ అని చెప్పావనుకో, దే రియల్లీ గివ్ రెస్పెక్ట్ టు దాట్. ఇప్పుడు నేను మా అక్క పిల్లలు, నా పిల్లలు ఇప్పటికీ నాకు ఎంత సత్సంబంధాలు ఉంటాయంటే నేను అంత గౌరవం ఇస్తాను. మనం వీళ్ళని చాలా డామినేట్ చేసేస్తాం, మన పిల్లలు కదా అని చెప్పి చేసేస్తారు. నెక్స్ట్ వాళ్ళు డామినేట్ కదా, ఇంటికి వెళ్ళగొడతారు కదా, ద్వారము తెరిచి ఉన్నది. పిల్లలు చూసుకుంటారు. మా డాడీకి ఇంతవరకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫిజికల్ రియాలిటీ ఎవాల్వ్ అయిందో రివోల్ట్ స్టార్ట్ అయింది. ఇంకొంచెం పెరిగితే కొడతారు కూడా. చెప్పు డాడీ ఏమో మాట్లాడుతున్నా, అచ్చా 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 వస్తా డాడీ, అరే కమాన్ డాడీ రిలాక్స్ చిల్ అని చెప్పి దొబ్బేస్తాను. వాడు చిన్నప్పుడు ఏమండి డాడీ అసలు నేనంతా 17 years లోపే నువ్వు 100 సార్లు చెప్పు ఉండాలి. అరే 18th year తర్వాత నీ రూమ్ నీది, నా రూమ్ నాదిగా, అట్లా క్లియర్. అరే నీ లైఫ్ నీకు, నా లైఫ్ నాకుంది డాడీ. నువ్వు సక్సెస్ అయితే సక్సెస్గా, ఫెయిల్ అయితే ఫెయిల్గా. కొడుకు విజయాన్ని చూసి ముడిచిపోయి పిచ్చి తల్లిని కాదు నేను చెప్పు. నాకో విజయం ఉంది, నాకు గూట్లేదు. నా విజయాన్ని చూసి నువ్వు సక్సెస్ అవ్వవా, నువ్వు ఫీల్ అవ్వవా? లెట్స్ బిగిన్ ద గేమ్ అని చెప్పి జీవితం అనే ఒక నదిలోకి దుంకాలి మంచిగా. అందుకని సారాంశం ఏంటంటే సౌజన్య గారు, ఎవ్వరికి ఏమైనా సర్వీస్ చేయాలి. బండికైనా మనిషికైనా. బండి రిపేర్ అయితే బాధపడకు, సర్వీస్. అందుకే సర్వీస్ సెంటర్ సర్వీస్ చేయొచ్చు. మా జోయికి నిజంగానే గాయమైంది, ఏ ఎమోషన్ లేదు, పోయి చూద్దాం. దానికి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా. బాలు ఆల్రెడీ యాంటీబయాటిక్ తీసుకొచ్చేసాడు. అట్లా ఎవరు చేయాల్సిన వాళ్ళు చేస్తారు.
ఎవరు ఏం చేసినా చెప్పినా ప్రకృతి చేయవలసింది ఆల్రెడీ స్టార్ట్ చేసింది వర్క్. కరెక్ట్. మనిషిలాగా అది అరిచి గోల పెట్టదు, మూలకు అట్లా పడుకుంటాయి. దే ఆర్ ఫార్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ దిస్ హ్యూమన్ బీయింగ్స్. అందుకని ఇదైతే నేను 100% ఆచరిస్తున్నాను. నో ఎమోషన్, బాధ ఏమీ లేదు, అర్థం చేసుకుందాం అంతవరకు. ఏం జోగి మీ ఫ్రెండ్కి దెబ్బ తగిలిందంటరా? అవునా? అదే జోగిని ఘోరంగా కరిచింది కుక్కలు. అదే బాలు యాంటీబయాటిక్ తీసుకొచ్చేసిండు, దానికి కొంచెం శక్తి వస్తే ఏమన్నా